సంయుక్త సంఖ్య చూడ్డానికి కొంచెము ఏ లాజిక్ యూజ్ చేయాలని ఆలోచిస్తే దీనిని 973ని నేను 1000 - 27గా రాసుకోవచ్చు. 1000 - 27గా రాసుకోవచ్చు. సో దీన్ని 10 పవర్ 3 27ని 3 పవర్ 3గా రాసుకోవచ్చు. 10 పవర్ 3 మైనస్ 3 పవర్ 3. నిన్న మనం రిమైండర్స్ లో ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాం. a పవర్ n మైనస్ b పవర్ n అనేది a మైనస్ b తో పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది ఎప్పుడు n న్యాచురల్ నంబర్ ఉన్నప్పుడు. ఎప్పుడు n న్యాచురల్ నంబర్ గా ఉన్నప్పుడు. 973 అనేది ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య. 10 క్యూబ్ మైనస్ 27 అంటే ఈ 10 పవర్ 3 మైనస్ 3 పవర్ 3 10 మైనస్ 3 ఇట్ ఈస్ డివిజిబుల్ బై a మైనస్ b. a మైనస్ b తో అనేది దీనికి కారణాంకము. అంటే ఈ నంబర్ 7 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి డివైడ్ అయ్యే ఏ నంబర్ ప్రధాన సంఖ్య ఉంటుంది? 7 ఒకట్ల 7. మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలే. 14, 21, 28. అంటే ఈ నంబర్ 7 తోటి డివైడ్ అవుతుందంటే ఈ నంబర్ ని మనం ఏ నంబర్ అని అన్నాం? సంయుక్త సంఖ్య అని అన్నాం. కాంపోజిట్ నంబర్. ఈ నంబర్ ఏమన్నాం? సంయుక్త సంఖ్య అని అన్నాం. ఫస్ట్ లెవెల్ 0 క్వశ్చన్, దెన్ లెవెల్ 1 క్వశ్చన్, లెవెల్ 2. అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్ ప్రధాన సంఖ్య మీద వేసుకుంటూ వెళ్తాను సార్. 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12 ప్రైమ్ ఆర్ కాంపోజిట్. 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12 ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య. 5 పవర్ 73 ప్లస్ 73 ప్లస్ 12 సేమ్ అదే లాజిక్. 5 అనేది ఆడ్ నంబర్. ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్. ఆడ్ పవర్ ఎనీ నంబర్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నంబర్. 73 అనేది కూడా ఆడ్ నంబర్. 73 అనేది కూడా ఆడ్ నంబర్. 12 అనేది ఈవెన్ నంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. రెండు ఆడ్ నంబర్లను కూడితే రైట్ మనకు వచ్చేది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఈవెన్ నంబర్. ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్. రెండు కాకుండా ఏ ప్రధాన సంఖ్య